నేను వందనాలు చేసినమ్మా. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ చుట్టుపక్కల ఏరియాలో మన రోడ్లకి శంకుస్థాపన చేసినా లేదా మనం ఏ కార్యక్రమాలు చేసినా కానీ ఇక్కడ మనకు ఒక తల్లప్పు ఉంది. ఒరిస్సా పెద్దలు వెంటనే వచ్చి ఇక్కడ ఆపుతారు. ఈరోజు కూడా చూస్తున్నాను, ఒరిస్సా పోలీసులు ఇక్కడ ఉన్నారు, ఒరిస్సా విలేకరులు ఇక్కడ ఉన్నారు. యాక్చువల్గా కోర్టులో స్టేటస్కోలో ఉంది ఈ వివాదం. కోర్టులో స్టేటస్కోలో ఉంటుండగా ఇక్కడ మన సిఐ గారు ఉన్నారా, కోర్టులో స్టేటస్కోలో ఉంటుండగా మన జనాలు ఎవరైనా ఇక్కడికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎలా ఇక్కడ అలౌ చేస్తున్నారు? భారతదేశం అంతా ఒకటే, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చి మన మీటింగ్ షూట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? మనం ఏమైనా దొంగలమా? మన మీటింగ్ ఎందుకు షూట్ చేస్తున్నారు వాళ్ళు? మన మీటింగ్ దగ్గర పోలీసులు ఎందుకు వస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు అసలు అక్కడికి ఇక్కడికి ఒరిస్సాను, ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఊరుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ మన గవర్నమెంట్ ఉంది, కూటమి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే, కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. మన ముఖ్యమంత్రి గారు, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతారు, ఈ వివాదం తగ్గుతుంది అనుకున్నాను. కానీ మొన్న ఇద్దరు గిరిజనులను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మన అందుకనేసి మేము ఈరోజు చెప్పుతున్నాము. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడ కూడా మేడం గారు మన మంత్రివర్యులు అయిన తర్వాత మనం చూస్తున్నాము, ఎక్కడ కూడా అది కిందకి పడిపోలేదు, అది పైకి వెళ్తుంది, మీకు తెలుసు. అలాగే మనము రాజేంద్ర గారికి మనము పైకి ఎక్కించాం, కానీ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మనకు అనిపించలేదు. అది మటుకు మీకు తెలుసు. నేను ఒక పని చేసిన మనకు మోసాంధ్ర మధ్యలో మేము